ఆదిలాబాద్ జిల్లా అంకాపూర్ జై కంది శ్రీనివాస్ రెడ్డి జైహో కాంగ్రెస్ నినాదాలతో ప్రతిపాదించింది. హస్తం పార్టీలో చేరిన తొలిసారి అంకాపూర్కు విచ్చేసిన కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్తోనే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమని కేఎస్ఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనమంతా ఆయనకు సంపూర్ణ మద్దతు పలికారు. కంది శ్రీనాలను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రతిపూనారు. 6 ఆదిలాబాద్పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. జిల్లాలో ఎటు చూసినా చేయి గుర్తే కనిపిస్తోంది. ఊరూరా కాంగ్రెస్ జెండాలే రెపరెపలాడుతున్నాయి. ముఖ్యంగా కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి చేరిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో అయితే హస్తం పార్టీ జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. తాజాగా ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్లో కంది శ్రీనివాస్ రెడ్డికి లభించిన స్పందనే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ గ్రామానికి కంది శ్రీనివాస్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. స్థానిక ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేఎస్ఆర్ ను గుండెలకు హత్తుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు. తమ అభిమాన నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డికి నీరాజనాలు పలికారు. ఉన్నాడు రాగన్న ఉన్నాడు రా సీనన్నే అండగా ఉన్నాడు రా ఉన్నాడు రాగన్న ఉన్నాడు రా సీనన్నే అండగా ఉన్నాడు రా ఉన్నాడు రాగన్న ఉన్నాడు రా మన సేవల ఉంటానన్నాడు రా. అంకాపూర్ ఆలయ ఆవరణలో కంది శ్రీనివాస్ రెడ్డి అందరితో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను గురించి ఆరా తీశారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అంకాపూర్ ప్రజలకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో కేఎస్ఆర్తో పాటు ఎస్టీ సెల్ చైర్మన్ షెడ్మికి ఆనందరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కుంట భీమరావు, అయినేని సంతోష్ రావు, పోతరాజ్ సంతోష్, మనోజ్, రామ్రెడ్డి మోతీరాం, సంటూ, జగ్గీరావు, రామానికిరావు, జంగు, బిక్కు, బిజ్జు, దేవమ్మ, పారుబాయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీదని కంది శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. నిరుపేదల పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. హస్తంతోనే బడుగు జీవుల బతుకుల్లో వెలుగులు వస్తాయన్నారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇస్తే ఆదిలాబాద్ దిశ మారుతుందని విజ్ఞప్తి చేశారు. హస్తం పార్టీకి అండగా నిలవాలని కోరారు. ప్రజాస్పందన చూస్తుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీ స్వీప్ చేయటం ఖాయమనే కంది శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అందరినీ చూసుకునే పార్టీ. ఊరు ఈ ఊర్లో మాత్రం అంకాపూర్లో ఒక్క ఓటు కూడా కారు గుర్తుకు, ఒక్క ఓటు కూడా కారు గుర్తుకు వాడద్దు, పువ్వు గుర్తుకు వాడద్దు, అన్ని చేతి గుర్తుకే వాడాలి. ఉన్నాడు రాగన్న ఉన్నాడు రా సీనన్నే అండగా ఉన్నాడు రా ఉన్నాడు రాగన్న ఉన్నాడు రా సీనన్నే అండగా ఉన్నాడు రా ఉన్నాడు రాగన్న ఉన్నాడు రా మన సేవల ఉంటానన్నాడు రా. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దగా చేసిందని కంది శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఆదిలాబాద్ ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసిన ఎమ్మెల్యే జోగు రామన్నకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలను పట్టించుకోకుండా సొంత లాభం చూసుకున్న జోగు రామన్నకు డిపాజిట్ కూడా రాకుండా చిత్తుగా ఓడించాలని కంది శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి జోగు రామన్ ఉన్నాడు. ఇప్పుడు మనము కారు గుర్తుని దింపేయాలా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ని మనం ఓడిపియాలా అంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ జోగు రామన్నకు ఓటేయాలి, అంతే కదా? జోగు రామన్ పంచాయతీ చేయాలి, అంతే. కారుకు పంచాయతీ చేయాలా, చప్పట్లు. ఒక్కరి గుర్తుపెట్టుకోండి, జోగు రామని పాయల్ శంకర్ ఇద్దరి అహంకారాన్ని బోధపెట్టాలి మనం ఈసారి. కేంద్ర ప్రభుత్వాలు ధరలు పెంచి నిరుపేదల బతుకులతో ఆడుకుంటున్నాయని కంది శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కతాను ముక్కలేనని విమర్శించారు. కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.
ఎవరెన్ని తాయిలాలు ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం చేయి గుర్తుకే వేయాలని కంది శ్రీనివాస్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ 10 ఏళ్లలో కారు గుర్తు పార్టీ, పువ్వు గుర్తు పార్టీ రెండున్నాయి. ఏమొచ్చినాయి మీకు? కేంద్రంలో ఎవరున్నారు? పువ్వు గుర్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నారు కారు గుర్తున్నాయి. ఏమొచ్చింది మీరు చెప్పండి? ధరలు మాత్రం పెరిగినాయి. అంటే మీకు కమాయి లేదు, మీ దగ్గర నుంచి పైసలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని ఇచ్చింది, ఇప్పుడున్న పార్టీ మీకు ఏమి ఇవ్వకుండా ధరలు పెంచి ఇబ్బంది పెడుతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచింది, 450 రూపాయల గ్యాస్ 1200 చేసింది. మంచి నూనె, చాయ్ పత్తి అన్నిటి ధరలు పెరిగినాయి. కంది శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తికి అంకాపూర్ వాసులంతా సానుకూలంగా స్పందించారు. ప్రజాసేవా కార్యక్రమాలు చేపడుతున్న కేఎస్ఆర్ ను అభినందించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకుని చేతి గుర్తుకే ఓటేస్తామని మాట ఇచ్చారు. కంది శ్రీనివాస్ రెడ్డి వెన్నంటి ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఎవరెన్ని చెప్పినా ఈసారి కంది శ్రీనివాస్ రెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని జనమంతా ప్రతినబూనారు. ఇప్పుడు మాకు బతకతందుకు కాంగ్రెస్ పార్టీ రొట్టె తిండేందుకు రొట్టె ఇచ్చింది, 2 ఎకర్లు ఇచ్చింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు మాకు చేను ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది. ఇప్పుడు ఏం వస్తున్నాయి? రుణి మాకు కూడా మాకు కావాలా కాంగ్రెస్ వస్తే, లోన్లు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ కి అందరు ఓటు వేయాలా, ఇటు వేయాలి, అదిగా ఒక్కటే ఉండాలి. అందరూ ఊరందరూ కూడా ఒక్కటే ఉండాలా. ఏం వచ్చింది? జోగిరామన్న ఏమి ఇచ్చిండు? ఏమి ఇయ్యలే. అలా గొండబెట్టాలా జోగిరామన్నకు? 5 రోజులకు నాకు కూడా అమ్ముతాడు, మనకు కూడా పబ్లిక్ కూడా మిచ్చించాడు 5 రోజులకు. అంకాపూర్లో కంది శ్రీనివాస్ రెడ్డికి అపూర్వ స్పందన లభించింది. జనమంతా ఆయనకు అద్వితీయంగా స్వాగతం పలికారు. కంది శ్రీనివాస్ రెడ్డి గ్రామంలో అడుగు పెట్టింది మొదలు తిరిగి వెళ్లే వరకు వెన్నంటి ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్న కేఎస్ఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆదిలాబాద్ కు కాబోయే ఎమ్మెల్యే కంది శ్రీనివాస్ రెడ్డేనని మరోసారి కుండ బద్దలు కొట్టారు. ఔరేక్ ధక్కా, కంది శ్రీనన్న గెలుపు పక్కా అని అంకాపూర్ వాసులంతా తేల్చి చెప్పారు. మాకు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ మాకు హాస్పిటల్లో పోయితే అతని బొమ్మ చూపి మేము ఒంటి మంచిగా చేసుకున్నాం. ఈ రోజులో ఈ జోగురామన్న ఈ మోడీ మమ్మల్ని మోసం చేసి గెలిపించుకున్నాడు, కానీ ఏమీ చేయలేదు. మాకు ఈతగిరాదు. మాకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. సార్ ఇప్పుడు కూడా మేమందరము గ్రామవాసులం అందరము అంకాపూర్ తరఫున నేను ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాము. మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మేము ఒప్పుకుంటున్నాము, వాగ్దానం ఇచ్చినాము. కంది శ్రీనివాస్ రెడ్డికి